ఓకే. సో, మా స్టార్ జర్నలిస్ట్ రెడీగా ఉన్నారు. బట్ దానికంటే ముందు వంశీ గారి ద్వారా ఒక చిన్న విషయం తెలుసుకుందాము. అసలు సార్ ట్రైలర్ రిలీజ్ అయింది. సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. సో, దాని గురించి మీ నుంచి కూడా ఒక మాట. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి. చాలా నిండుగా ఉంది. టెస్ట్ ఓకే. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. చాలా నిండుగా ఉంది ఇవాళ. హ్యాపీగా ఉంది మీ అందరిని చూస్తుంటే. అండ్ మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ 3 మిలియన్ డిజిటల్ వ్యూస్ అంటే ఈ సినిమాకి ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అస్ అండి. సో అండ్ ఈవెన్ యూట్యూబ్ రెస్పాన్సెస్ కూడా మన యూట్యూబ్ రివ్యూస్ అవి కూడా చాలామంది యూట్యూబర్స్ కూడా ఇచ్చారు. సో వీఆర్ హోపింగ్ దట్ దిస్ ఇంప్రెస్డ్ ఎవ్రీవర్. అండ్ ఈ 25th మనం థియేటర్స్లో కలిసి ఈ సినిమాని పెద్ద విజయం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మూర్తి గారు ప్లీజ్ స్టార్ట్. డైరెక్టర్ గారు సార్ ఫస్ట్ చేప నేనే సార్. ఫస్ట్ బలి చేప నేనే సినిమా సార్. ఎక్కడ జరుగుతుందండి? సార్ సినిమా కథా నేపథ్యం ఎక్కడ జరుగుతుంది? ఉత్తరాంధ్రలో వైజాగ్కి శ్రీకాకుళానికి మధ్యలో జరుగుతుంది. ఓకే. అంటే హీరో ఒక్కడే శ్రీకాకుళం లాంగ్వేజ్ మాట్లాడతాడా? లేదండి, స్లాంట్ అంటే సందర్భానుసారం బట్టి అందరూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ట్రైలర్లో అయితే హీరో ఒక్కడే మాట్లాడారు, మిగతా అందరూ మామూలుగా బ్రహ్మాండం మాట్లాడారు. అక్కడ ఒక హీరో దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆ స్లాంట్ పెట్టారని? కాదండి, అందరూ మాట్లాడతారు. ట్రైలర్లో వేసింది మాత్రం ట్రైలర్లో ఎవరు మాట్లాడలేదు. అందరికీ అర్థమయ్యేలాగా వేయాలని చెప్పేసి, అందుకే ఇప్పుడు అలా వేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయిందండి. ఇప్పుడు అందుకే సక్సెస్ మీట్. అందుకే అలా అంటే అలా మాట్లాడితే రీచ్ అవుతుంది అంటారు అందరికి. అంటే కొంతమందికి అర్థం అవుద్ది, కొంతమందికి అర్థం అవుతుంది కదండి. మళ్ళీ అంటే కొన్ని ఏరియాలకి అంతా ఉత్తరాంధ్ర కాదు కదా అని మనకి, అంటే 2 తెలుగు రాష్ట్రాలకి ప్రతి చోట అర్థం అవ్వాలని చెప్పేసి చిన్న చిన్న డైలాగులు ఉన్నాయి, మామూలుగా వేసేసాం. కిషోర్ గారు ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన మాత్రం యాస ఉన్నాయి కొన్ని. కానీ అందరూ మామూలుగా మాట్లాడుతూ కిషోర్ గారు అలా మాట్లాడుతుంటే ఏదో ఎటకారం చేసినట్టు కాదు సార్, టైటిల్ ఆయనే కదా సార్. షెర్లాక్ హోమ్స్ మాట్లాడితే సరిపోతుంది ప్రస్తుతానికి మనం. ఆ స్లాంట్ మీద కొంచెం ఎటకారం చేసినట్టు అనిపించింది తప్ప. సార్ ఫస్ట్ వచ్చి ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆయనండి. ఇంతవరకు మనం తెలంగాణలోనే ఆయన స్లాంగ్ విని 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 ఆయన ఉత్తరాంధ్ర మాట్లాడినా కూడా మనకి అదే వినిపిస్తుందండి. ఆయన ట్రై చేశారు, ఆ పదాలు ఆ స్లాంట్ ఏదో కొంచెం కామెడీగా వెటకారంగా చేసినట్టు అనిపించింది. వెటకారం కాదండి, ఆయన జెన్యున్గా చేస్తే మీకు మీకు మీ ఒక్కరికే వెటకారంగా వినిపించింది. ఎందుకంటే నేను అక్కడ పుట్టిపోయారుగా, నాకు స్లాంటే. అవునా సార్? నేను అందుకని మీరు వెటకారం చేశారని బాధపడుతున్నాను. అయ్యో వెటకారం కాదు సార్, అసలు జెన్యున్గానే. సార్ ఉత్తరాంధ్ర అంతా నా మీద దండయాత్ర చేస్తారు సార్, అవనకండి సార్. ఫస్ట్ అంటే గోదావరిలో మేము మాకు వెటకారం తెలుసు, బట్ అది మాత్రం మిక్స్ చేయలేదండి. చేసేవాళ్ళు కూడా వెటకారం ఎదురవ్వాలి సార్. థ్యాంక్ యూ సార్. మోహన్ గారు కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తెలుగు సినిమాకి షెర్లాక్ హోమ్ అనే ఒక టైటిల్ని ముందు, క్యారెక్టర్ తర్వాత కానీ ముందు ఆ పేరుని ఇంట్రడ్యూస్ చేశారు. తెలుగు సినిమాలో ఎక్కడ ఎప్పుడు వాడలేదు. అండ్ మీరు ఈ షెర్లాక్ హోమ్స్ అనేది టైటిల్ పెట్టుకుని మీరు సొంతంగా కథ రాసుకున్నారు. షెర్లాక్ హోమ్ లిటరేచర్లో ఏదైనా ఒక పీసు ఎపిసోడ్ ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారండి? సార్ మన షెర్లాక్ హోమ్స్కి అసలు ఒరిజినల్ షెర్లాక్ హోమ్స్ ఎవరో కూడా తెలియదు. మన ఇండస్ట్రీలోనే చాలా మందికి ఆ టైటిలే తెలియదు. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు ఇప్పుడు మీరే అన్నారు కదా మీ క్వశ్చన్లోనే, చాలా మందికి అదే సార్, అందులోనే చాలా మందికి అసలు షెర్లాక్ హోమ్స్ ఏంటి అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు దీనికి. అప్పుడు వంశీ గారు వాళ్ళు ఏంటంటే కింద దాన్ని మనం లోకలైజ్ చేద్దామని చెప్పి చంటబ్బాయి తాలూకా అని చెప్పేసి ఆయన సైజ్ చేసి పెట్టారనమాట. ఫస్ట్లో అది కూడా లేదు ఫస్ట్. సో చెప్పగా షెర్లాక్ హోమ్స్ అంటే ఒక డిటెక్టివ్, జేమ్స్ బాండ్ అంటే ఇట్లా ఉంటాడో, పోలీస్ అంటే ఇట్లా ఉంటాడు, డాక్టర్ అంటే ఇట్లా ఉంటాడు, ఒక సిగ్నేచర్ ఎట్లా ఉంటుందో అని ఇప్పుడే కొంతమందికి తెలుసండి. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ మన షెర్లాక్ హోమ్స్ వచ్చేసరికి 3 పేర్లు అవి. అదే ఇక్కడ కామాలు పెట్టారు షెర్లాక్ అదే సార్, 3 పేర్లు అండి. ఇక్కడే మన షెర్లాక్ హోమ్స్కి వాళ్ళ అమ్మా నాన్నే అసిస్టెంట్లు అండి. వేరే పక్కన ఫ్రెండ్ లేకపోతే హీరోయిన్ అట్లా కాకుండా ఇంతకుముందు అందరూ వచ్చారు కదా, అట్లా కాకుండా అమ్మా నాన్నే అసిస్టెంట్లుగా ఉంటూ, అమ్మ పేరు షర్మిలమ్మ షర్రు, నాన్న పేరు లోకనాథం లోకు, ఈడు ఓం ప్రకాష్ హోమ్స్, 3 కలిపి సెపరేషన్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ షెర్లాక్ హోమ్స్ అంతవరకు ఒకే శ్రీకాకుళం చంటబ్బాయి తాలూకా అని పెట్టినప్పుడు, చంటబ్బాయి సినిమా చేసినప్పుడు చిరంజీవి గారి రేంజ్ కానీ ఆయన తాలూకా సూపర్ స్టార్డమ్ కానీ చిరంజీవి గారి గురించి అని చూశారు ఆ సినిమా. అది పెద్ద సక్సెస్ అయింది కూడా ఆ ఫిల్మ్, గ్రేట్ సక్సెస్. కానీ ఇక్కడ మీరు చంటబ్బాయి తాలూకాని పెట్టడం వల్ల మీది సీరియస్ డ్రామావా లేకపోతే లైటర్ వెయిన్లో నడుస్తుందా? బట్ కథ మాత్రం 7 చచ్చిపోవడం, వాళ్ళని పట్టుకోవడం, ఇదంతా సీరియస్ కంటెంట్ లాగా ఉంది. షెర్లాక్ మీ ట్రైలర్లో చూస్తే
వెన్నెల కిషోర్ ఏదో చాలా లైట్ వెయిన్గా గల్లిబుల్లుగా కనిపిస్తున్నాడు, ఎట్లా దీన్ని మేనేజ్ చేశారు? వాట్ ఈజ్ యువర్ ఫైనల్ కంటెంట్? అంటే పరమానంద శిష్యులు అని మనం అంటాం ఇప్పుడు. అవును, సో వాళ్ళ కామెడీగా మనకు అనిపించినా నవ్వించినా కూడా ఫినిషింగ్ వచ్చి వాళ్ళు చేసే ఒక పనులన్నీ మంచి అద్భుతం రిజల్ట్ అనిపిస్తుంది. ఇస్తాయి. అట్లాగా ఇక్కడ మన షెర్లాక్ హోమ్స్ ఒక్క పరమానంద శిష్యుల్లా చేసినా కూడా ఫినిషింగ్ వచ్చేసరికి దానికి అందరూ మెచ్చుకునేలాగా ఒక థ్రిల్ ఇస్తాడు. ఓకే, తర్వాత 2009లో సార్. యాపిల్ టీవీలో ఇది ఒక సీరియల్గా షెర్లాక్ హోమ్స్ అని వచ్చింది. వరల్డ్ వైడ్ చాలా బిగ్గెస్ట్ గ్రాసర్ అది. దాంట్లో కూడా 5 చచ్చిపోవడం, దాని మీద షెర్లాక్ హోమ్స్ అండ్ హిజ్ కౌంటర్ పార్ట్ డాక్టర్ వాట్సన్ వాళ్ళిద్దరూ దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. దాని ఇన్స్పిరేషన్ ఏమైనా ఉన్నదా దీనికి? అసలు ఏమీ లేదు సార్. ఇది షెర్లాక్ హోమ్స్ అనేది మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ ఫిక్షనల్ అండి. నా డీటెయిల్లో కూడా కథ ఉంది మనకి. అదే ఫిక్షనల్ క్యారెక్టర్ కోర్స్. సో ఇక్కడ మన అవుట్లైన్ వచ్చి ఒక ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారు 1991లో వైజాగ్ వచ్చి చనిపోయిన రోజులో ఒక పెద్ద ఇన్సిడెంట్ ఎప్పుడైనా జరిగినప్పుడు చాలా చిన్న ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి మనకి. హత్యలు జరుగుతాయి, ఆత్మహత్యలు జరుగుతాయి, చాలా జరుగుతాయి. కానీ వాటిని ఎవరు ఫోకస్ చేయరు. ఏదైతే పెద్దది ఉందో దాని మీద వెళ్తూ ఉంటారు. సో ఆ రోజు జరిగినప్పుడు ఒక మేరీ అనే అమ్మాయి ట్రైలర్లో చెప్పినట్టు దానికి ఒకటి కావాలి. సో పోలీసులు వేరే పనిలో ఉండగా సో ఇతను ఎన్నుకుని అట్లా చేశారనమాట. ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. సార్ అంటే ఈ సినిమాకి పబ్లిసిటీ అవసరం అంటారా? వద్దంటారా? ఆపేనా? అంటే కాదు సార్, సినిమాకి హీరోకే పబ్లిసిటీ అక్కర్లేదు, ఆయన సినిమాకి ఆయనే రావట్లేదు. ఆయన పబ్లిసిటీ రానప్పుడు మీరు ఇంకెందుకు పాకులాడబడ్డారు? ఈ సినిమాలో హీరో ఎవరండి? అంటే వెన్నెల కిషోర్ హీరో కదా? వెన్నెల కిషోర్ హీరో కాదు, రవి హీరో కాదు. ఈ సినిమాలో కథే హీరో. ఓహో, వెన్నెల కిషోర్ కథ మీదే బలం. కథ నేను సినిమా చూసినప్పుడు కథనే నమ్మాను. నేను ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు కథనే నమ్ముతున్నాను. సో వెన్నెల కిషోర్ నమ్మకుండా కథ నమ్ముకున్నారు. కథనే నమ్ముతున్నా. అదే కథలో ఒక ప్రధాన పాత్ర ఆయన పోషించాడు, అంతే తప్ప ఆయన హీరో కాదు. సో అందుకనే ఆయన రాకపోయినా మీరు డిపెండ్ అవ్వకుండా మీ పబ్లిసిటీ మీరు చేసుకుంటున్నారు. మనం ముందుకు వెళ్ళాలి కదా సార్, మరి డబ్బులు పెడుతున్నాం, ఆయన కాదు కదా. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఎందుకు సార్ వెన్నెల కిషోర్ గారు ప్రమోషన్స్కి రారు? వెన్నెల కిషోర్ మీరు గారు అడగకుండా ఉండుంటారు కదా, ఎంత కథ అయినా సరే అనన్య గారిని కూర్చోబెట్టారు, అంతమందిని కూర్చోబెట్టారు కదా. వచ్చారు ఒకసారి, ఒక కామన్ ఇంటర్వ్యూకి వచ్చారు. ఆయన ఇప్పుడు యూఎస్లో ఉన్నారు. బట్ యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు కంటెంట్ నమ్ముకుని ముందుకెళ్తున్నాం అండి. ఒక పర్టికులర్ ఆర్టిస్ట్ని నమ్ముకుని అట్లా కాదు, కంటెంట్ని నమ్ముకుని ముందుకెళ్తున్నాం. అండ్ దట్ ఈస్ వేర్ అవర్ స్ట్రెంగ్త్ లైస్. అంటే మీరు కనీసం ఆర్టిస్టులు కనపడాలనే కదా పోస్టర్ మీద వాళ్ళు వేస్తారో వాళ్ళని తీసుకుంటారు. పైగా ఆయన వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్టులు ఆయన కేటగిరీలో. కరెక్ట్, దట్ ఈస్ ట్రూ. అంటే ఆయనకి ఉన్న బిజీ స్కెడ్యూల్లో ఆయన రాలేకపోతున్నాడు. ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ వీ రిక్వెస్టెడ్ బట్ హీ కుడెంట్. అండ్ బై నేచర్ ఆల్సో హీఈస్ ఇంట్రోవర్ట్ అనమాట. సో నాకు ఈ ఇంటర్వ్యూస్ కానీ ఆర్ ఈవెంట్స్ కానీ యూజువల్గా నేను రానండి, ప్లీజ్ అవాయిడ్ మీ ఫ్రమ్ దీస్ అనేసి ఆయన ఒక జెంటిల్ అండ్ సాఫ్ట్ రిక్వెస్ట్ ఆయన సైడ్ నుంచి. అంటే ప్రొడ్యూసర్లో యూజువల్లీ అలా ఉండదా నాకు తెలియ అడుగుతా. ఈ వెన్నపోస్ అగ్రిమెంట్స్లో ప్రమోషన్స్ కూడా రావాలి, హీరోయిన్స్కి అయితే పెడతారు కదండి, ప్రమోషన్స్ కూడా రావాలి, ఇన్ని రోజులు ఇవ్వాలి. అట్లేం లేదు. ఎవరైనా అంటే ఒక ప్రోడక్ట్ని తీసినప్పుడు అది అందరి ప్రోడక్ట్, అది హీరోయినా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదు, ఇది ఈజ్ అ టీమ్ ఎఫర్ట్ కదా. సో ఒక్కొక్కరు కుదురుద్ది వస్తారు, ఒక్కొక్కరు కుదరదు రారు, అంతే. ఓకే, థ్యాంక్ యూ. రమణారెడ్డి గారు, మీరు గ్రానైట్ బిజినెస్లో ఉన్నారు అండ్ కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నారు. అండ్ ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి? మోహన్ చెప్పిన కథ లేదంటే? మోహన్ గారు చెప్పిన కథేనండి. ఆ కథ ఇంట్రెస్టింగ్గా ఉండి చేద్దామని చెప్పి ముందుకు వచ్చాను. సో బిజినెస్ అంటే ముందు నుంచి మీకు ఇంట్రెస్ట్ లేదా సినిమా ఫీల్డ్ కానీ ఇది కానీ? కన్స్ట్రక్షన్లో ఉన్నారు కదా. ముందు ఇంట్రెస్ట్ ఉండటం లేకపోవటం అని కాదు, ఒక బిజినెస్ చేసుకుంటూ వెళ్తున్నాను. దీన్ని కూడా నేను ఒక బిజినెస్ లానే అనుకొని ముందుకు వచ్చాను. మోహన్ గారు, రామ్మోహన్ నాయుడు గారు ట్వీట్ చేశారు, మిమ్మల్ని విష్ చేశారు. సో ఆయన ఏంటి శ్రీకాకుళం సాంగ్ దగ్గర నుంచి కనెక్ట్ అయ్యారా, మాట్లాడారా? ఆయన ఆ సాంగ్ విన్న తర్వాత చాలా ఇదయ్యారు. ఆ రోజు ప్రమాణం స్వీకారం చేసిన అదే రోజు నాకు ఫోన్ వచ్చింది. 15 minutes మాట్లాడారు. చాలా బాగా చేశారు. మా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం దాని నుంచి ఆ సాంగ్ వింటేనే నాకు హంటింగ్ బాగా చాలాసార్లు విన్నాను.
అని చెప్పేసి ఆయన నేను పెడుతున్నాను, ట్వీట్ పెడుతున్నాను అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఆయన ఇన్స్టాలోను ఫేస్బుక్లోను పెట్టారు. నిన్న ఆయన బర్త్డే అయితే నేను ఒక చిన్న ఆయనకి విషెస్ చెప్పాను అనమాట. దాన్ని మళ్ళీ రీట్వీట్ చేశారు ఈరోజు. అనన్య. అయింది. కష్టాలు కన్నీళ్ళు దాటి కొత్త ఎమోషన్ ఏమైనా కనిపిస్తుందా ఇందులో మీకు? తప్పకుండా కనిపిస్తుంది 100%. అంటే హెవీ క్యారెక్టర్స్ ఎక్కువగా ప్లే చేస్తున్నారు, అంటే సింబల్ ఆఫ్ హెవీ క్యారెక్టర్స్ లాగా అయిపోయారు. సో లైటర్ వేలో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటుంది క్యారెక్టర్? బేసికలీ హెవీ కంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ వస్తున్నాయి నాకు. సో ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా. ఓకే, రవి గారు. హలో సార్. సో బిగ్ స్క్రీన్కి ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే వరల్డ్ వైజ్ హ్యూజ్ ఫ్యాన్స్ ఉంటారు, ఎవరైతే థ్రిల్లర్స్ని ఇష్టపడతారో ఈ నేమ్కి, షెర్లాక్ హోమ్స్ కదా సార్. సో మీ క్యారెక్టర్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వబోతుంది, మీ జర్నీతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సార్, ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసుకున్నారు సార్ రైటర్ మోహన్ గారు. మీరు ఫస్ట్ నుంచి ఏదైతే అనుకుంటారో, ఎందుకంటే నేను కొంతమంది సినిమా చూశారు ఆల్రెడీ, మా టీం కానీ కొంచెం పబ్లిసిటీ టీం కానీ వాళ్ళందరూ సినిమా చూస్తేనే ఎలా ప్రమోట్ చేయాలో తెలుస్తుంది కదండి. సో వాళ్ళు చూసినప్పుడు మాత్రం మేము ఎక్కడైతే వాళ్ళు షాక్ అవ్వాలనుకుంటున్నాం, మేము ఎక్కడైతే వాళ్ళు బాగా నవ్వాలనుకుంటున్నాం, అక్కడంతా ఆ రియాక్షన్స్ అన్నీ కరెక్ట్గా పడ్డాయండి. సో ఆ మీటర్లు అన్నీ కరెక్ట్గా పడేసరికి ఇట్ విల్ బీ నైస్. అనన్య. సో హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో యాక్చువల్లీ మీరు ఇందాక అన్న చెప్పినట్టుగానే మీరు కథలు ఎంచుకున్న దాంట్లో మీ పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది. అదే ఎక్కువ ఏడిపిస్తారు ఏంటి అన్నట్టు అడిగారు కదా, మరి ఈ పాత్రని యాక్సెప్ట్ చేయడానికి మీకు బాగా నచ్చిన అంశం ఏంటి అసలు? మీరు చెప్పినట్లు కథ అండ్ నా రోల్ అండి, రెండు చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు దాకా చూసుకున్న వాటిలో మీరు కొంచెం పల్లెటూరు నేచర్లో ఉన్నవి చాలా వరకు చేశారు. ఇది కూడా అదే నేచర్లోకి వెళ్ళిపోవచ్చు అనే స్కోప్ ఉండొచ్చు కదా మిమ్మల్ని ఎవరైతే తరచూ చూస్తున్నారో? ఆ వేరియేషన్ అన్నది కనపడకుండా సేమ్ రొటీన్ అలాగే ఉన్నది అన్న అంటే స్టోరీ అండ్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చూడటానికి సిమిలర్ అని అనిపించవచ్చేమో. ఐ థింక్ నాకు చూడటానికి కూడా సిమిలర్గా లేదు. ఇంతకుముందు కొంచెం డీగ్లామ్గా ఉండేది, ఇది నార్మల్గా నేను ఎలా కనిపించిన అలా కనిపించాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లుక్స్ వైజ్గా కంటే కూడా క్యారెక్టరైజేషన్ వైజ్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. అనీష్ గారు. అనీష్ గారు. అనన్య గారు. అనీష్ గారు సార్, ఇప్పుడు దాకా మీరు చూసిన మీ క్యారెక్టర్స్ అన్నీ చాలా సెటిల్ డౌన్గా కొంచెం అలా చూస్తున్నాం. ఇందులో కూడా కాప్గా దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైమా సార్, లేదంటే అంతకు ముందు? కాదు, కాప్గా చేశాను, కానీ దీంట్లో ఉన్న కొంచెం డిఫరెన్స్ ఏంటంటే కిషోర్ గారితో చేసేటప్పుడు నేను ఫస్ట్ టైం, అంటే ఇది కంప్లీట్ క్రెడిట్ టు రైటర్ మోహన్ గారే, నన్ను ఈ రోల్, అంటే జనరల్గా కాప్ రోల్ అనేది నేను చేశాను, కానీ కొంచెం ఒక ఫిజికల్ కామెడీ ఎలిమెంట్ ఉంటుందండి దాంట్లో. ఎక్కువ వెన్నెల కిషోర్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. అసలు ఆయనతో కామెడీ చేయడం అనేది నాకు ఒక ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఇది నా కంఫర్ట్ నా కంఫర్ట్ జోన్ కన్నా కొంచెం బయటికి వెళ్ళింది. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్. అనన్య గారు, అంటే ఒక తెలుగు అమ్మాయిగా మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు, బట్ ఆ మంచి మంచి అవకాశాలు మంచి మంచి విజయాలుగా కన్వర్ట్ అవ్వడం ఎక్కడో ఫెయిల్ అవుతుంది. మరి ఆ లోటు ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ తీరుస్తాడు అని ఆశిస్తున్నారా? 100% అండి. అంటే ప్రయత్నం చేయడం మన పని, విజయం రావడం రాకపోవడం అనేది నెక్స్ట్ థింగ్ కదా. సో నా ప్రయత్నం నేను చేస్తున్నాను అండ్ ఈ సినిమాతో అది వస్తుందని తప్పకుండా నమ్ముతున్నాను. వంశీ గారు, అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టే హిట్ అయిన సినిమాలన్నింటికి మీ సైడ్ నుంచి ఒక టింకరింగ్ వర్క్లు లేదంటే చిన్న చిన్న టచ్అప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తూ వచ్చారు. దీనికి కూడా చెంటబ్బాయి తాలూకాని యాడ్ చేశారు. అక్కడ ఆగిపోయారా, లేదంటే సినిమా కూడా ఏమన్నా మీ మార్క్ టచ్అప్లు ఏమన్నా ఇచ్చారు? సజెషన్స్ ఇవ్వటం వరకు చేస్తాం కదా. అంటే ఆ సజెషన్స్ ఎంతవరకు ఉంటాయి అంటున్నా? అంటే యాక్సెప్టబుల్ అయితే తీసుకుంటారు, 100% తీసుకుంటారు యాక్సెప్టబుల్ అయితే. బట్ ఫస్ట్ కన్విన్స్ అవ్వాల్సింది డైరెక్టర్, బికాస్ ఈజ్ ద విజనరీ దేర్. డైరెక్టర్ గారు, వంశీ గారు ఇచ్చిన సజెషన్స్ మీకు ఎంతవరకు యాక్సెప్టబుల్ అండ్ ఎంతవరకు ఉపయోగపడింది సినిమాకి? చాలా అండి. ఒక ట్యాప్ దగ్గర ప్లాస్టిక్ బాటిల్ పట్టుకెళ్తే ప్లాస్టిక్ బాటిల్ వాటర్ అంటాం, అదే గుళ్ళో శంఖం పట్టుకెళ్తే తీర్థం అంటాం. శంఖంలో పోస్తేనే వాటర్ అదే. లేకపోతే 100 సినిమాలు చాలా చిన్న సినిమాలు వస్తూ ఉంటాయి కదా, ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా ఎవరికి తెలియదు, అట్లా వెళ్ళిపోయేది. సో ఆయన వచ్చిన తర్వాత, ఆయన చెప్పిన తర్వాత ఆయన టీము మొత్తం దీన్ని ఇంకొక యాంగిల్లో కూడా చూడొచ్చు. సహజంగా మనం కథ రాసుకున్నప్పుడు షూటింగ్లో మారిపోతుంది ఆర్టిస్టుల వల్ల.
లేదా ఇంకోటి అవ్వదు. షూటింగ్ తర్వాత ఎడిటింగ్లో మొత్తం కథ మారిపోతూ ఉంటుంది. ఫినిషింగ్ వచ్చేసరికి ఏం రాసామో అది ఉండదు చాలా సినిమాలకి, అది నిజం. ఇక్కడ ఏమైందంటే ఈ యాంగిల్ కాకుండా ఇలా కూడా చూడొచ్చా అని దాన్ని మార్చి ఆయన ఇచ్చిన సజెషన్స్ మా టీము అందరూ, మా ఎడిటర్ కానీ మా డిఓపి చాలా ఎక్సలెంట్గా చేశాడు ఆయనది కానీ, ఆయన ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే తర్వాత చూపించారు వాళ్ళ టీము. ఇంకా అక్కడి నుంచి మేము ఆగలేదు, నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. యా, షెర్లాక్ హోమ్స్ అంటే నార్మల్ టైటిల్ అది, దానికి శ్రీకాకుళం యాడ్ చేయడంతో ఒక చిన్న కామెడీ పెప్ అనేది వచ్చింది. అవును. అంటే శ్రీకాకుళంలో పర్టికులర్గా ఒక సెటప్ కావాలి కాబట్టి అక్కడ పెట్టుకున్నారా, లేదంటే ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా ఆ సెటప్ తీసుకోవడానికి? ఇది ఒక చిన్న ఐడియా అండి. మామూలుగా నాగేంద్ర గారు చెప్పినట్టు షెర్లాక్ హోమ్స్ అంటే అలా బాగా ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళకి బాగా ఎక్కువ తెలుస్తుంది, ఆయన కింద వాళ్ళకి తెలియదు. సో అటువంటి వాళ్ళకి షెర్లాక్ హోమ్స్కి శ్రీకాకుళం ఏంటి అనేది చిన్న క్వశ్చన్ వచ్చి సెర్చింగ్ మొదలు పెడతారు. శ్రీకాకుళం తెలిసిన చిన్న వాళ్ళకి ఇది కింద ఏంటి ఇంగ్లీష్లో రాశాడు షెర్లాక్ హోమ్స్ అని చెప్పేసి వాళ్ళు దీన్ని అలవాటు చేసుకుంటారు. సో ఏబిసికి ఒక అలవాటు చేద్దాం ఒక టైటిల్ అని చెప్పి మేము పెట్టడం జరిగిందండి. దీనికి కథ ప్రకారం దానికి ట్యాగ్ లైన్ కింద ఆయన ఇచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు నార్మల్గా మొన్న మట్కా సినిమా వచ్చింది, అక్కడంతా వైజాగ్లో జరిగే కథ కింద పీరియడ్ టచ్ కోసం వైజాగ్ అంతా క్రియేట్ చేసి చాలా కష్టపడి బాగా ఖర్చు పెట్టి సినిమా అంతా చేశారు. వైజాగ్ వాళ్ళు చాలా పొంగిపోయి భుజాలు గజాలు అయిపోయారు అందరికీ అక్కడ, మా ఊరి సినిమా సెట్ అని చెప్పి. ఇప్పుడు ఇది కూడా శ్రీకాకుళం వాతావరణం అంతా, ఆ రోజున వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు వైజాగ్లో చాలామంది మట్కా రిజల్ట్తో. ఈ సినిమా శ్రీకాకుళం వాళ్ళ యుగోని వాళ్ళని ఎలివేట్ చేసే రేంజ్లో వస్తుందా ఈ సినిమా? ఎందుకంటే మీరు ఒకటి హ్యాండిల్ చేశారు, మీరు ఒక దాని మీద చెయ్యి వేశారంటే దాంట్లో ఏదో ఒకటి లేదే మీ వరకు అది రాదు, మీరు దాని వరకు వెళ్ళరు. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి వంశీ గారు? శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో జరుగుద్ది, కానీ శ్రీకాకుళం అనే పాయింట్ కథకి, అంటే ఈ కథ వచ్చేసి కంప్లీట్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అండి. అది దిస్ ఈజ్ నాట్ అన్ ఎంటర్టైనర్ కంప్లీట్లీ, దిస్ ఈజ్ అ సస్పెన్స్ థ్రిల్లర్. బ్యాక్డ్రాప్ శ్రీకాకుళం, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది ఇంట్రోగేషన్ డ్రామా నడుస్తూ ఉంటుంది అండ్ దెన్ రివీలింగ్ పాయింట్స్. సో మీకు ఒక మూవీ అయిపోయే టైంకి ఇంకా అయిపోయిందా, ఇంకా పార్ట్ 2 ఎప్పుడు అన్నా అనేలాగా ఉంటుంది మూవీ అయితే. అయితే శ్రీకాకుళాన్ని ఎక్కడ రిక్రియేట్ చేయడం గట్టాలది ఏం చేయలే, లొకేషన్స్ లొకేషన్ షూట్ అక్కడ చేశారు కొన్ని, బట్ మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది ఇంట్రోగేషన్ దీని మీద వెళ్ళుద్ది. ఓకే ఓకే. వెన్నపూస రమణారెడ్డి గారు, మీరు వెన్నపూస రమణారెడ్డి గారు ఏ గోపమ్మ చేతిలో గోరుముద్ద లాంటి సినిమా కాకుండా షెర్లాక్ హోమ్స్ అనే సినిమాతో స్టార్ట్ చేశారు. సినిమా రంగం వరకు మీరు వచ్చారంటే సినిమాల మీద మంచి టేస్టు, దాని మీద ఒక ప్యాషను ఏదో లేకుండా రారు. ఈ సినిమాని మీరు అటెంప్ట్ చేసే ముందు మీ బుర్రలో ఏమైనా మైండ్లో ఇంకా ఏమైనా కథలుండి అలా చేద్దాం అనుకుని ఈయన చెప్పిన తర్వాత అవన్నీ మానుకుని ఇది మొదలెట్టారా, లేకపోతే మీ దగ్గర ఏ రకమైన ఆలోచనలు ఇలా చేద్దామని అటువంటివి ఏమీ లేవా? నో ప్రిపరేషన్? అసలు సినిమా మీద ప్రేమ లేదు, ద్వేషం లేదు. ఓ వెరీ నైస్. వ్యాపారమే ఉంది. వ్యాపారం కోసమే వచ్చాను, ఎందుకంటే నాకు తెలిసింది వ్యాపారమే. ఓకే. ఆ వ్యాపారం చేసుకున్నాకే ఇది కూడా ఒక వ్యాపారం లాగా అనుకోని, ఇది కూడా ఒక వ్యాపారం అనుకొని మోహన్ గారు కలిసినప్పుడు నా దగ్గర ఒక 2 నెలల బేబీ ఉంది చూస్తావా అన్నారు. 2 నెలల బేబీ ఏంటి అన్నాను. 2 నెలల క్రితమే పుట్టిన కథ ఉంది వింటారా అన్నారు. ఓకే అన్నాను. ఆ కథ విన్న తర్వాత చేద్దాం అనిపించింది. మీకు మొట్టమొదటి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేద్దాము అదేమి? లైట్ బాయ్ కూడా నాకు పరిచయం లేదు. లైట్ బాయ్ ఎవరికి ఉండదు, ఎవరు పరిచయం లేదు. అదేలేండి. సినిమా చూసి 2-3 సంవత్సరాలు అయిందంటే మీరు నమ్ముతారా? గత లాస్ట్ పిక్చర్ ఏంటండి మీరు చూసింది? లాస్ట్ది వచ్చేసరికి అదే ఆలోచించుకొని చెప్పాల్సి వస్తుంది. ఏం చూశాను, టీవీలో చూశాను, కానీ థియేటర్కి వెళ్ళి పరిశ్రమలోకి తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కన్నా అది పెద్ద విజయం, ఫస్ట్ విక్టరీ నీకు అది మోహన్. అండ్ we wish you a long way in the film industry. Thank you, more profits like in the construction. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వచ్చానండి, నన్ను మళ్ళీ వెనక పంపించకుండా ఇక్కడ సస్టైన్ చేయాల్సిన బాధ్యత అదే. డైరెక్టర్ గారు ఒకసారి ఇప్పుడు చంటబ్బాయి తాలూకా అని పెట్టారు కదా, కేవలం క్యాప్షన్ వరకు వాడుకున్నారా, లేదంటే చంటబ్బాయి రెఫరెన్స్లు ఏమైనా కనపడతాయా? సార్ నిజంగా జెన్యూన్గా చెప్పాలంటే మేము కథ చేసినప్పుడు చంటబ్బాయి తాలూకా అనేది ఒకటి పెట్టాలని తెలియదు. దీనికి ఇందాక నేను చెప్పిన రీజన్తో వంశీ గారికి వెల్విషర్స్ నన్ను కూర్చోబెట్టి ఇంకా కిందకి అర్థమయ్యేలాగా చెప్దాము అని ఒకటి ఇచ్చారు. దానికి నేను ఆయన ఏదన్నా పనప్ చెప్పారంటే ఆ ఫాలో అప్ చేసి ఇంకా టార్చర్ పెడతారు ఆయన, అయ్యిందా ఎన్ని వెర్షన్స్ అని. అలా 100-200 క్యాప్షన్స్ రాసామండి. మాకు వచ్చిన ఐడియా ఏంటంటే అందులో ఇప్పుడు మా పిఠాపురం తాలూకా బాగా ఫేమస్ అయింది కదా, తాలూకా అనే పదం తీసుకుందాం.
చంటాబాయ్ డిటెక్టివ్ కదా తీసుకుందాం అని చెప్తే దాన్ని ఓటేసి పెట్టారు. ఆ పెట్టిన తర్వాత సరే ఇది బాగుంది అనుకున్నాం. ఇప్పుడు మన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని అడిగారు కదా ఇందాక, ఇదే పార్ట్ 2 అండి. పార్ట్ 1 నెక్స్ట్ ఇస్తాం. సార్ డైరెక్టర్ గారు సార్ ఈ సినిమాలో పాట బాగా పాపులర్ అయింది. అవును సార్. అంటే మీకు మ్యూజిక్ డైరెక్టర్కి ఏంటి ప్రాబ్లం? ఏ పాట పాపులర్ అయింది, ఏ ప్రాబ్లం చెప్పండి. మూడు రిలీజ్ చేసామండి. అంటే కాదు, సినిమా మ్యూజిక్ పాపులర్ అయింది. అవును సార్. కూడా మీకు మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం లేదండి. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సహజంగా ఇది ఏంటండి, ఒకరిని పొగడాలి. ఆయన మాకు క్లారిటీ చెప్పేశాడు, నేను స్టేజ్ మీదకి వస్తే ఇంకొకరిని పొగడు, నా క్యారెక్టర్ అది కాదు. సో నేను రాకుండా ఇంట్లో కూర్చుని మీరు లైవ్ ఇస్తారు కదా, అది చూడడం బెటర్ అని నాకు అనిపించింది అని చెప్పాడు క్లారిటీగా. చాలాసార్లు పిలిచాం, ప్రతిసారి పిలిచాము. మంగ్లీ గారితో పాట పాడించారు ఈ సినిమాకి. అవును సార్. మరి ఆ రికార్డింగ్ కూడా రాలేదు కదా ఆయన? అదే అంటున్నాను కదండి. ఆయన కూడా పొగడాలా ఏంటి? అంటే కొంతమంది మనం చెప్తాం కదండి, ఫంక్షన్ ముందు వచ్చేస్తే సార్ నాకు తెలియదు రికార్డింగ్ థియేటర్లో కూడా పొగుడతారా ఏంటి? పొగడాల్సి వచ్చిందండి, కానీ మేము పొగడలేదు. ఆయన రాలేదు, మేమే పాడించుకుని మంగ్లీ గారితో మేము ఇది ఏదో చెప్తున్నారు, అసలు విషయం చెప్పకుండా. అసలు విషయం అదే సార్. కొంతమంది ఉంటారు కదా సార్, ముందు ఫంక్షన్కి వచ్చేసి అయ్యో ఎవరు రాలేదని చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా టైంకి పిలమని. ఇది అలాంటిది. ఇక్కడికి వచ్చి పొగడాలి. మ్యూజిక్ డైరెక్టర్ రాలేదు సార్, మీరే ముందేమన్నారు, ఆయన వస్తే అందరినీ పొగడాల్సి వస్తుందని నేను రాలేదని అన్నారు. రికార్డింగ్ ఎందుకు రాలేదంటే ఆయన పొగడాలి కాదు, అందుకే రాలేదంటారు. అంటే ఆయన పొగడాలా లేకపోతే ఆయన అందరినీ పొగడాలా? ఆయన మంగ్లీ బాగా పాడేవమ్మా అని పొగడాలి ఫస్ట్. డైరెక్టర్ గారు బాగా చేశారనాలి. మరి అలా అయితే ఆయన చాలా సినిమాలు చేస్తున్నాడు కదా, మరి రికార్డింగ్ చేస్తున్నాడు కదా. ఆయనకి అప్పుడు మేము ఆనలేదు సార్. వంశీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమన్నా కనిపించవచ్చు, వస్తానని మెసేజ్ పెట్టొచ్చేమో కానీ అని నేను అంటలేదు. ఇప్పుడు అన్నారు ఆయనకి మేము ఆనలేదు అని ఒక అన్నారు. అదే అండి, ఇందులో మాది ఉంటుంది. సునీల్ కాశ్యప్ గారికి మీరు ఆనలేదు, మేము బ్యాన్ రానలేదు, లేకపోతే మీ ప్రొడ్యూసర్ గా రానలేదు. అసలు ఎవరు అనలేదండి. మేము ఇప్పుడు మాది ఎలా అంటే మేము ప్రభాస్ మహేష్ ఒకే హైట్ కదా ఫస్ట్. సో దానివల్ల వీళ్ళు ఏదో వచ్చారు, ఏదో తీస్తారు, ఏదో వెళ్ళిపోతారు అన్నట్లే. అంటే ఒక చిన్న కింద లేయరు ఒక సినిమాలకి ఒకటి జరుగుతుందండి. సముద్రం దగ్గర చెత్త ఎక్కడ ఉంటుందండి, బయట కదా, మధ్యలో ఉండదు కదండి. సో అట్లాగా చాలా చిన్న సినిమాలకి ఫస్ట్ పని అయిపోయిందా లేదా అని చెప్పేసి అప్పటి వరకు చాలా మర్యాదగా అన్నీ బాగా మాట్లాడతారు. చాలామంది జరిగేది ఎక్కడది. తర్వాత మళ్ళీ తీస్తాడేంటి ప్రొడ్యూసర్, మళ్ళీ వస్తాడేంటి, లేకపోతే ఇటు ఫస్ట్ సినిమా మళ్ళీ తిరుగుతాడు కదా అనేది ఈ అభిప్రాయం చాలా మందిలో ఎక్కువ ఉంటుందండి. అది పాపులర్ అయ్యి లేదా ఆ సినిమా పెద్ద బ్యానర్ నుంచి వస్తే పిలవని పేరెంట్ అని కూడా వస్తారు. అంటే మళ్ళీ వీళ్ళు కనిపించాలి కదా ఫోటోల్లో, మళ్ళీ దానికోసం వస్తారు. సో చిన్నోళ్ళు ఇలాంటి చోటే మీరు ఎన్నో ఈవెంట్లు చేసి ఉంటారు. ప్రతి ఒక్కరు ఎంతోమందిని పిలుచుంటారు, ఎవరిని వస్తారండి, రారండి. ఇప్పుడు మాకు వంశీ నందిపాటి అనే 100% స్ట్రైక్ రేట్ ఒకటి ఉంది కాబట్టి 21 సీట్లకి 21 సీట్లు దాకా 4 సినిమాలు ముందు పెట్టుకోవడం వల్ల ఇది ఏదో ఉందరా అని చెప్పేసి అక్కడ మేము అదృష్టవంతులు అని చెప్పాం కదండి. బాటిల్ పట్టుకెళ్తే ట్యాప్ వాటర్, గుళ్ళో పోస్తే శంఖం. ఇప్పుడు ఆ వాటర్ అయ్యింది, సినిమాలో కూడా అంతే. మీ సినిమా హిట్ అయితే ఆయన స్టేజ్ మీకు రావచ్చు, నేనే చేశాను దీని మ్యూజిక్ అని. రావచ్చండి. ఇంకా పిలవట్లేదు ఏంటంటే రెడీ అయ్యి కూర్చోవచ్చు ఇంట్లో, ఏదైనా జరగవచ్చండి. పర్లేదు, గోదావరి ఆట కూడా బాగానే ఉంది మీ దగ్గర. తాలూకా అంటున్నారు, 21 సీట్లు అంటున్నారు, చాలా లెక్కలు చెప్తున్నారు. ఓకే, వంశీ గారు. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు సౌండ్ ఎంఎం. సో మీ స్టోరీ సెలెక్షన్ అనేది చాలా బాగుంటుంది, మీరు తీసుకునే స్టోరీస్. సో చంటబ్బాయి తాలూకాని కూడా మీరే రిఫర్ చేశారని చెప్పారు. అందులో చిరంజీవి గారి క్యారెక్టర్ పాండు, జేమ్స్ బాండ్ అని చిరంజీవి గారు లో డిఫరెంట్ జోనర్ చేశారు అది. సో మోహన్ గారు చెప్పడం ఏంటంటే షెర్లాక్ హోమ్స్ అనే క్యారెక్టర్లో వెన్నెల కిషోర్ గారిది కామెడీ అనేది కనపడదు, క్యారెక్టర్లో ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. సో మీరు చూస్ చేసుకొని ఆ చంటబ్బాయి తాలూకా అనేది రిఫర్ చేశారు ట్యాగ్ లైన్? ఒకటి ఫస్ట్ ట్యాగ్ లైన్ అయితే కొంత రెఫరెన్సెస్ ఉంటాయి డెఫినెట్గా, ఎందుకంటే ఆ మూవీకి కొన్ని రెఫరెన్సెస్ ఉంటాయి, కానీ క్యారెక్టరైజేషన్ పరంగా కంప్లీట్గా డిఫరెంట్. దానికి దీనికి పోలికుండదు, బట్ ఎమోషన్ సస్టైన్ అవుతుంది. దానికి దీనికి ఉన్న దాంట్లో ఒక కామన్ పాయింట్ ఎమోషన్ అయితే ఫైనల్గా వచ్చేప్పటికి సస్టైన్ అవుతుంది. ఇందులో స్క్రీన్ ప్లే ఎలా ఉండింది? మైండ్ బ్లోయింగ్ ఉంటుంది, నాన్ లీనియర్ అండ్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లేనే దీంట్లో ఉన్న మ్యాజిక్, ఆ కథకున్న బలాన్ని స్క్రీన్ ప్లే మ్యాజిక్తో కొడతాం. అనన్య. హాయ్ అనన్య. హాయ్ అండి. సో పొట్టేల్లో బుజ్జమ్మగా గుర్తుపెట్టుకున్నారు. సో షెర్లాక్ హోమ్స్లో మీ క్యారెక్టర్ పేరేంటి, ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, బుజ్జమ్మని తర్వాత ఈ క్యారెక్టర్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఈ ఆన్సర్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మా డైరెక్టర్ గారే చెప్పాలి. చాలా మంచి రోల్ ఇచ్చారండి నాకు, చాలా
ఇష్టమైన రోలు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న రోలు. అండ్ ఆల్సో సక్సెస్ తర్వాత ఇన్కేస్ సక్సెస్ మీట్ లాగా పెట్టి ఈ Q&A క్వశ్చన్స్ అడిగితే అప్పుడు మీకు నేను ఈ క్యారెక్టర్ ఎందుకు చేశాను ఏంటి అనేది మీ అందరికీ క్లారిటీగా తెలుస్తుంది. వెన్నెల కిషోర్ గారి టైమింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఆయన కాంబినేషన్లో మీ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి? నాకు ఎక్కువ కాంబినేషన్ సీన్స్ లేవు. బేసికలీ ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే, ఒక స్టోరీ చదివినప్పుడు మీకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది, పక్కన వాళ్ళకి ఒక పర్స్పెక్టివ్, అలా ఒక 5-6 మెంబర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్లో చూస్తూ ఉంటారు ఒక సిచ్యువేషన్ని. సో ఆ సిచ్యువేషన్ పర్స్పెక్టివ్ నుంచి పుట్టిన కథ ఇది. సో మా ఇద్దరికి ఎక్కువ సీన్స్ లేవు. అనన్య, హాయ్. ఇది 4th ఫిలిం ఈ ఇయర్. సో ప్రీవియస్ ఫిలిం అంత కరెక్ట్గా పెర్ఫామ్ చేయలేదు, కానీ మీ రోల్ వరకు బాగుంది. సో ఈ సినిమా సక్సెస్ పరంగా మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఈ ఇయర్లో ఉన్నంత బిజీగా నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటున్నారా? బేసికలీ బిజీగా ఉండడం అంటే, ఇప్పుడు నేను 2023లో చాలా బిజీగా ఉన్నాను, అందుకని 24లో రిలీజెస్ అన్నీ అయ్యాయి. సో నేను ఈ ఇయర్ చేసినవి నెక్స్ట్ ఇయర్ అవుతాయి. సో ఎప్పుడు మేబీ ఆడియన్స్ ముందుకి రావడం కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ యాజ్ అన్ యాక్టర్గా ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఈ సినిమా సక్సెస్ గురించి December 25th మాట్లాడుకుందాం. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. వంశీ గారు, హీరోయిన్ అడుగుతాను అనుకున్నాను, నన్ను కూడా అడుగుతాను. హీరోయిన్లు మా వరకు తీసుకొచ్చేది మీరు కదండి. సో అంటే మీకు లక్ హెల్ప్ చేస్తుందా, లక్ దగ్గరికి మీరు వెళ్తున్నారా అర్థం కావట్లేదు. బేసిక్గా 25th బిగ్ డేట్ ఫర్ సో మెనీ ఫిలిమ్స్. కొన్ని పోస్ట్ పోండ్ అయినాయి. యాక్చువల్గా సోలో రిలీజ్ రాబిన్ హుడ్ పోస్ట్ పోన్ అయింది. అదే చెప్తున్నా, రాబిన్ హుడ్ పోస్ట్ పోన్ అయింది. కొంచెం బిగ్ ఫిలిం వెన్ కంపేర్ టు అవర్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అదే మీకు ఫస్ట్ నుంచి అలానే ఉంది మీ ప్రొఫైల్. ఫిల్మోగ్రఫీ చూసుకున్నట్టయితే ప్రతి సినిమాకి ఆ టైం సిచ్యువేషన్స్ అన్నీ కలిసి వస్తున్నాయి. సో ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ సినిమా మీరు ఏమైనా పూజలు చేస్తున్నారా తంత్రా మూవీలో చేసేటట్టు? తంత్రా ఎందుకు, పొలిమేర రైట్. మీది పొలిమేర, ఆ పక్కన తంత్రా ఉంది. సో 2 దెయ్యాలు పక్క పక్కన ఉంటుంది. సో ఎలా ఫీల్ అవుతుంది? ఐ థింక్ 5% లక్, 95% వర్క్. సో దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. నాగమహేష్ గారు, సార్ మీది దీనిలో క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది? త్రూ అవుట్ ఉంటారా, లేదు అంటే అపీరెన్స్ ఉండి వెళ్ళిపోతుంటారా? విలనిజం మ్యాక్సిమం మీరు చూస్తే కనుక ఎక్కువ విలనిజం క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. దీనిలో మీ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది సార్? దీంట్లో నాది త్రూ అవుట్ క్యారెక్టర్ అండి. వెన్నెల కిషోర్ గారికి ఫాదర్ రోల్ చేశాను. చాలా ఇంపార్టెంట్ రోలు. త్రూ అవుట్ ఉంటాము. ఇప్పటి వరకు నన్ను కొంచెం ఫెరోషియస్ రోల్స్లో చూసిన వాళ్ళకి ఇది కొత్త కోణంలో, అంటే బొమ్మ బొరుసులాగా ఆపోజిట్ డైరెక్షన్లో ఈ క్యారెక్టర్ ఉంటుంది. ఇన్నోసెంట్ ఫాదర్ రోల్ చేశా. చాలా మంచి రోలు, నన్ను కొత్త కోణంలో ఆవిష్కరిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. సో దీంట్లో మిమ్మల్ని కామెడీలో దీనిలో కూడా చూడొచ్చు అంటారా? చూడొచ్చు. ఓకే సార్. అనీష్ గారు, నా సావు నేను చేస్తా మీకెందుకు? సో ఇలాంటి డైలాగ్స్ మాకు అలా గుర్తుండిపోతున్నాయి. అలాంటి డైలాగ్స్ ఏమన్నా మన శ్రీకాకుళంలో ఉన్నాయా? డైలాగ్స్ ఆఫ్ కోర్స్ బాగుంటాయి, కానీ మా కాంబినేషన్లో ఉన్న సీన్స్ నాది ఇంకా కిషోర్ గారి మధ్యలో, దానికి ఒక టైమింగ్, ఒక ఎనర్జీ, ఒక వేరే కైండ్ ఆఫ్, అంటే నేనైతే ఇలాంటి ఒక ఫిజికల్ కామెడీ నేను ఎప్పుడూ అటెంప్ట్ చేయలేదు. నేను ఒక జనరల్గా ఒక దారిలో ఉంటాను. అంటే ఎప్పుడు నన్ను, అంటే ఇది ప్యూర్లీ రైటర్ మోహన్ గారి క్రెడిట్. ఆయన నన్ను కంప్లీట్గా స్ట్రెచ్ చేసి ఒక ఆర్టిస్ట్గా ఒక విశ్వరూపం చూపించారు ఐ థింక్. సో నేనైతే ఎంజాయ్ చేశాను. డైలాగ్స్ కూడా చాలా చాలా కలర్ఫుల్ ఉంటాయి. సీన్స్ ఎక్కువ చాలా ఎంటర్టైనింగ్ ఉంటాయండి మా మధ్యలో. సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు యాక్చువల్లీ. అనన్య గారు, దిస్ ఇస్ కీర్తి ఫ్రమ్ ప్రైమ్ 9. హాయ్. మీరు టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి షిఫ్ట్, అంటే ఛాన్స్ వచ్చింది, బాలీవుడ్లో ఛాన్స్ వచ్చిందని ఒక న్యూస్ అయితే ఉంది. సో ఇది ఎంతవరకు నిజం? ఏ మూవీకి మీరు వర్క్ చేయబోతున్నారు? ఒక హిందీ ఫిల్మ్ చేస్తున్నా అండి. అది ఆల్రెడీ ఒక 70% ఫిల్మ్ షూటింగ్ అయిపోయింది. ఓకే. సో ఒక అంటే బేసికలీ తెలుగులో చేసేలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్తో ఒక డిఫరెంట్ కాస్టింగ్ ఎవరితో ఉండబోతుంది అది బాలీవుడ్లో? బాలీవుడ్లో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, కాకపోతే ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఎవ్రీబడి ఈజ్ ఫ్రమ్ బాలీవుడ్. ఎవ్రీబడి. యా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మోహన్ గారు,
రైటర్ మోహన్ గారు డైరెక్టర్ మోహన్ గారుగా మారడానికి రీజన్ ఏంటి? అండ్ ఈ కథ ఎప్పుడు రాసుకున్నారు? అండ్ దీనికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? అంటే ఇంటర్వ్యూలో చూసాము ఇది కొంచెం రియలిస్టిక్, మిగిలినంతా ఫిక్షనల్ అన్నారు. సో అంటే మీరు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేసిన దానిని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారా, లేదు అంటే ఏంటి ఈ కథకి బేస్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? అంటే ఇది ఎక్కడి నుంచి కాదండి, మామూలుగా ఒక కాఫీ షాప్లోనే కూర్చుంటే వచ్చిన ఐడియా అనేది. ఒక 2 monthsలో సార్ కలిశారు. ఇంకా అక్కడ నుంచి స్పీడ్కి వెళ్ళిపోయింది. కొన్ని ముహూర్త బలాలు అంటాం కదా, ఇప్పుడు వంశీ గారు కలిసిన ఏదన్నా అక్కడ అన్ని సినిమాలు తీసిన అన్ని అట్లా జరగవు. దీనికి ఆ మ్యాజిక్ అట్లా జరిగి అట్లా తీసుకున్నామండి. వంశీ గారు హాయ్, కంగ్రాట్స్ అన్న. పాజిటివ్ వైబ్ వెళ్తుంది అంటే మీరంటేనే పాజిటివ్లే. అండ్ అంటే జనరల్గా ఫ్రైడే మూవీ రిలీజ్ అవుద్ది, సాటర్డే సండే కలెక్షన్స్ ఉంటాయని జనరల్గా ఎప్పుడు మనకు ఉండేదే. బట్ ఈ మధ్యకాలం మూవీలు ఇంకా కొంచెం ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు చూసుకుంటే వెన్స్డే వస్తుంది. సో ఏంటన్న అంటే ఆ ప్యాటర్న్ మార్చేశారా లేకపోతే ఏంటి? అండ్ ఫ్యూచర్లో ఇంకా మండే ట్యూస్డే కూడా వెళ్ళొచ్చా ఏంటని? ప్యాటర్న్ కాదు, ఇది క్యాల్కులేటెడ్ మూవ్ అమ్మ. ఇది 20th ఆల్మోస్ట్ 4 మూవీస్ ఉన్నాయి, విడుదల కానీ యూఐ కానీ. సో సారంగపాణి జాతకం అది పోస్ట్పోన్ అయింది. ఇంగ్లీష్ మూవీ ఒకటి ఉంది ముఫాసా. సో అన్నిటి మధ్యలో కాకుండా ఒక సపరేట్గా వేద్దాం. 25th డేట్ మిస్ అవ్వద్దు, ఫస్ట్ వరకు ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకుందాం. అండ్ 28th 29th అడ్వాంటేజ్ తీసుకుందాం. 25th 28th 29th అండ్ ఫస్ట్ ఈ 4 days అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అప్పుడు ఆ టాక్ని బట్టి సస్టైన్ అయినాక నెక్స్ట్ వీక్కి మూవ్ చేయడానికి ఉంటుందని 25th క్యాల్కులేటెడ్గా వెళ్ళిన మూవీ. అంటే జనరల్గా 20th ఏదైనా కొంచెం సక్సెస్ అటువైపు వెళ్ళింది అనుకో, మరి ఆ 4 days అనేవి కొంచెం కష్టం అవుతుంది కదా. 27th రెగ్యులర్ డేటే కదా. బట్ మూవీ మౌత్ టాక్తో మనకు స్ప్రెడ్ అవుతానికి 1-2 days పట్టుద్ది. సో అప్పుడు నాకు సాటర్డే సండేకి అడ్వాంటేజ్ వస్తుంది. అండ్ 24th ప్రీమియర్స్ ఉంటాయి. సో ప్రీమియర్స్ మోహన్ గారు స్పెషల్ షోస్. వంశీ గారు సార్, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇలాంటి ఒక సబ్జెక్ట్స్ థ్రిల్లర్స్కి చాలా స్కోప్ ఉంటుంది. సో ఒక ఆడియన్గా మీరు చూసినప్పుడు మీరు ఏమైనా ప్రెడిక్ట్ చేశారా, లేకపోతే ఇట్లా చేంజెస్ ఏమైనా చెప్పున్నారా సార్? మీ వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమనిపించింది మీరు సినిమా చూసినప్పుడు మోహన్ గారు తీసుకొచ్చిన? అంటే నేను రోజుకో కొత్త సినిమా ఏదో చూస్తూ ఉంటాను, ఇవన్నీ రిలీజ్ కానియే చూస్తూ ఉంటాను. సో కొన్ని ఆబ్లిగేషన్స్ మీద చూస్తాను, కొన్ని ఏమో మనంగా వెళ్ళి చూస్తాం, కొన్ని నీరసంగా కూర్చుంటాం, కొన్ని నవ్వుతూ ఉంటాం అని ఒక మూడ్లో చూస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి ఒక షాకర్ సర్ప్రైజ్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇంకా మనం అంటే ఎంగేజింగ్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. ఎంగేజ్ అవుతా అక్కడ కానీ మనం షాక్ ఫీల్ అయ్యామంటే ఖచ్చితంగా అది ఆడుద్దన్న నమ్మకంతోనే సెలెక్ట్ చేసేది దీన్ని స్పెసిఫిక్గా. ఎస్ మోహన్ సార్. సార్ అంటే టైటిల్ చాలా క్యాచీగా కనబడుతుంది, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని. బట్ మీకు గోదావరిలో మంచి స్ట్రాంగ్ జోన్ ఉన్నప్పుడు మీరు మాట్లాడుతుంటే అదంతా బయటకు కనబడుతున్నప్పుడు వై డూ సెలెక్ట్ బ్యాక్ డ్రాప్ విత్ శ్రీకాకుళం? ఇందాక చెప్పేశాను కదండి, 91లో రాజీవ్ గాంధీ గారు వైజాగ్ వస్తారంటే ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ తీసుకోవాలి మనం. ఇప్పుడు అది తీసుకొచ్చి ఇప్పుడు గోదావరి దగ్గర పెట్టామనుకోండి, అది మ్యాచ్ అవుతుంది, అంటే అంబియన్స్ మ్యాచ్ అవుతుంది. అక్కడ నుంచి లింక్ అనమాట క్యారెక్టర్. మోహన్ గారు సార్, నా పేరు రాజా అండి, ఐ డ్రీమ్. సార్ ముందుగా కంగ్రాట్స్. ఈ సినిమాలో ఒక పెద్ద పాజిటివ్ వైపు కనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలుగు సినిమాలో ఇలాంటి థ్రిల్లర్ మిస్టరీస్ అంటే ఫస్ట్గా వంశీ గారిది అన్వేషణ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాలో కూడా సేమ్ కథ, ఒక్కో క్యారెక్టర్ ప్రాస్పెక్టివ్ నుంచి వేరు కథలు ఉంటాయి. ఫైనల్గా ఒక భయంకరమైన ట్విస్ట్ ఉంటుంది. రాళ్ళపల్లి గారి క్యారెక్టర్ నాకు వెనక పేక ముక్కలు చూస్తా భద్రం గారి దగ్గర ఆ జోకర్ అని పెట్టుంటే చిన్న గెస్ కొడుతుంది, ఇలాంటి ట్విస్ట్ ఏమైనా ఉండబోతుంది? అదే చెప్పాను కదండి, ఇప్పుడు మనకి ఒక 70 సంవత్సరాల క్రితం వచ్చిన రోషోమాన్ హిచ్కాక్ గారు తీశారు. అది కూడా ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అక్కడి నుంచి రోషోమాన్ స్టైల్ అంటూ అంటాం. సో ఇది కూడా అట్లాంటిదే. మనం ఏదైతే అనుకుంటామో అది ప్రెడిక్ట్ చేయలేం. అలా చేయలేదు కాబట్టే వంశీ గారు తీసుకున్నారు. ఫస్ట్ జడ్జ్మెంట్ అయినా కాబట్టి. రైటర్ మోహన్ సార్, మోహన్ సార్, వన్ లాస్ట్ క్వశ్చన్ మోహన్ సార్ ఇక్కడ ఎక్కడండి? సో మీరు ఇక్కడ మనకు పోస్టర్లో అంతా కూడా కార్డ్స్ వేశారు, జూదం ఉంది. ఇప్పుడు కొన్నిసార్లు ఇన్వెస్టిగేషన్లో పక్కా ఒకరు క్రైమ్ చేస్తే వాళ్ళు దొరుకుతారు ఎండింగ్లో. బట్ జూదం ఆడితే ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేము మనము. అలా ఎవరి టర్న్ ఎప్పుడు అలా మారిపోతుందో చెప్పలేము అనేటట్టు పెట్టారా, లేకపోతే పక్కా ఒకరే క్రిమినల్ ఉంటారా? అంటే ఇది ఇప్పుడు నేను సమాధానం చెప్పలేనండి. మీరు ఏదన్నా అనుకోండి, నేను చెప్పను. కథ అడిగేస్తున్నారు డైరెక్ట్గా. థ్యాంక్ యూ సో మచ్. ఒక క్వశ్చన్ సార్. ఓకే, యా ప్లీజ్. శ్రీకాకుళాన్ని షెర్లాక్ హోమ్స్ని కలిపిన ఘనత మీదే. అలాగే చంటబ్బాయిని తాలూకాని రెండు కలిపారు.
చంటబ్బాయి అనగానే ఒకరు గుర్తొస్తారు, తాలూకా అనగానే ఒకరు గుర్తొస్తారు. మరి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనగానే ఎవరు గుర్తొస్తారు? ఫస్ట్ చంటబ్బాయి తాలూకా రెండు అన్నారు కదండి. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే కోసేసుకుంటా. ఆయన కనిపిస్తే చెప్పులు కూడా పక్కన పెట్టేస్తా. నాకు అది బాగా ఇదనమాట. అది ఫస్ట్ పాయింట్ అండి. ఇంకా తాలూకా అనేసరికి ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఇంకా ఆయన వెనకాల పరిగెట్టడం అనేది ఇది రెండు ఇష్టం. ఇది క్లియర్ ఇది. సో షెర్లాక్ హోమ్స్ శ్రీకాకుళము అనేదానికి ఏంటంటే మన కథ ప్రకారమే వెళ్దాము. ఒక ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం. ఫస్ట్ ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర పీపుల్ అంటే చాలా జెన్యున్గా ఉంటారు. ఎక్కడికైనా మైగ్రేన్ అయ్యి చాలా కష్టాలు అన్నీ వాళ్ళలో ఒక అమాయకత్వం ఉంటుంది. ఇందాక మూర్తి గారు అన్నట్టు సీరియస్గా మాట్లాడినా చేసి వాళ్ళు ఎటకారం చేస్తారు మాటని. ఆయన అన్నది కరెక్ట్, కానీ అందులో కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ఇందులో చూపించాం. అది అనన్య గారు, మీరు స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తెలుగు అమ్మాయి కావడం ఒకటి, మా ఖమ్మం జిల్లా అమ్మాయి కావడం ఒకటి, రెండు స్వార్థాలు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ సో